నమస్తే, వెల్కమ్ టు స్టార్ ట్రెక్. మనతో పట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుందో మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఎలా ఉండిపోతుందో చెప్పండి. ప్రతి నెల మీరు వాళ్ళకి సజెషన్స్, టిప్స్ ఏం చేసుకుంటే మంచిది మంత్ అంతా చెప్తున్నారు. అలాగే డిసెంబర్ నెలలో కూడా అన్ని రాశుల వారికి కూడా చెప్పండి. ముందుగా కుంభరాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది? ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా డిసెంబర్ నెలలో ఇప్పుడు మనం కార్తీక నుంచి మార్గశిర మాసంలోకి వెళ్తున్నాం. అందరూ చాలా చక్కగా పూజా పునస్కారాల్లో చాలా బిజీగా ఉండుంటారు. అండ్ ఒక మాసం నుంచి రెండో మాసానికి ఎంతో చక్కగా మనం ట్రాన్సిట్ అవుతూ ఈ మంచి పుణ్యప్రదమైన మాసాల్లో మనకి మన హెల్త్ రీత్యా, ఎడ్యుకేషన్ రీత్యా, అంటే మన ఆరోగ్య రీత్యా, స్కిల్స్ రీత్యా, ఇంకా కుటుంబ పరంగా, తర్వాత ఫైనాన్స్ పరంగా, కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చేసి శని భగవానుడు. శని భగవానుడు మీ రాశి అందే ఉండడం చాలా సుకృతం, అదృష్టకరం. ఏలాంటి శని జరుగుతుంటే సుకృతం అంటాం ఏంటి మాధవి అనుకుంటున్నారా? మంచిదే. ఏలాంటి శని చాలా మంచిది, ఇబ్బంది ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఏలాంటి శని రావాలి, అది వస్తేనే మంచిది. ఎందుకంటే మనం రియలైజ్ అవ్వడానికి, లైఫ్లో మన స్టేట్లో మనం ఉండడానికి, భూమి మీద కాలు నిలపడానికి మంచి 7.5 years అది. ఎందుకంటే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఆ శని భగవానుడే కాబట్టి ఆయన డైరెక్ట్ అయిపోయి చాలా చక్కగా మీ రాశి అందు ముందుకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి అట్ర స్పీడ్తో చాలా మీకైతే శుభంగా ఉంటుందని చెప్పాలి. శని భగవానుడు మీ రాశి అందే, గురు భగవానుడు 4వ స్థానంలో, కుజ భగవానుడు 6వ, బుధ రవిలిద్దరూ 10వ స్థానంలో, సంతోషం. శుక్ర భగవానుడు 12వ స్థానం, రాహు భగవానుడు 2వ స్థానం, కేతు 8వ స్థానం. ఇక్కడ ఏమవుతుంది, మీకు హెల్త్ రికంగా చూసుకున్నట్లయితే మీకు కాన్ఫిడెన్స్ చాలా బాగుంటుంది, ఇమ్యూనిటీ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, ఇబ్బంది ఏం లేదు. మీకు మానసిక బద్ధకం బాగా పెరిగిపోయి ఉండాలి గత 4 నెలలుగా. చేద్దాంలే, అయినప్పుడు చూద్దాంలే, వచ్చినప్పుడు చూద్దాంలే, వినిపించినప్పుడు విందాంలే, అది ఒకే ఒక్క రోజులో అది వెళ్ళిపోయి ఉంటుంది. నవంబర్ 15వ తారీఖు రాత్రి కల్లా. ఇప్పుడు ఆటోమేటిక్గా రాకెక్కడ పోతుంది, మాకు కాకపోతే ఎవరికి అవుతుంది? అటువంటి మానసిక ఉత్తేజం అనేది మీకు చాలా చక్కగా ముందుకి వెళ్ళడం ఇక్కడ మీరు ఆల్రెడీ అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడైతే మెంటల్గా ఒక మనిషి బాగుంటారో గట్ సిస్టమ్ ఆటోమేటిక్గా బాగుంటుంది. గట్ సిస్టమ్ ఎప్పుడైతే బాగుంటుందో ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇమ్యూనిటీ ఎప్పుడైతే బాగుంటుందో ఎమోషనల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. హెల్త్ బాగుంటుందా, బాగోదా? వెరీ గుడ్. సో ఆటోమేటిక్గా మీ హెల్త్ బాగున్నట్లే. సింపుల్ అండి. ఇక్కడ కుజభగవానుడి రీత్యా ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం వాటర్ తీసుకోకపోవడం, కాస్త కారంగా ఉన్న వస్తువులు ఎక్కువగా సేవించడం జరగడం, ఎక్కువ స్పైసీ ఫుడ్, ఆయిల్ ఫుడ్, ఎక్కువ పార్టీ ఫుడ్ ఎక్కువగా సేవించడం ఈ నెలలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అటువంటి విషయాల పట్ల కాస్త శ్రద్ధ వహించండి. నూనెలో వేపేసిన ఫుడ్ ఏదైనా సరే చాలా మితంగా తీసుకోండి, మంచి జరుగుతుంది. అటువంటివి తీసుకున్నప్పుడు నెక్స్ట్ డే ఫుడ్ కొంచెం డైట్ చేయడానికి కాస్త ప్లీజ్ ట్రై. అటువంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడ హెడేక్స్ రావు, వామిటింగ్స్ రావు, ఇండైజెషన్కి ప్రోనై. అంతవరకు శ్రద్ధ తీసుకుంటే చాలు. ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్కి కనుక వచ్చినట్లయితే 5th house లార్డ్ వచ్చేసి మీకు బుధ భగవానుడు. తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే 5th house లార్డ్ బుధ భగవానుడు యొక్క సంచారం తీసుకుని, గురు భగవానుడి యొక్క సంచారం కూడా తీసుకుని, బుధ గురువుల యొక్క ఆస్పెక్ట్స్ కూడా సంచారంలోకి తీసుకున్నట్లయితే పరిగణనలోకి తీసుకున్నట్లయితే ఇక్కడ చాలా మంచి స్ట్రాంగ్ ఫోకస్ అనేది అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అయితే ఈ స్ట్రాంగ్ ఫోకస్తో ఏమవుతుందంటే మీకు కొత్త ఐడియాస్ రావడం, కొత్త డిసిప్లిన్ అంటే కొత్త డొమైన్లోకి స్విచ్ అవుదామనే ఇంట్రెస్ట్లు రావడం, కొత్త గురువు ఎవరో దొరకడం, పాత బాస్ ఎవరో మళ్ళీ కమ్యూనికేషన్లోకి రావడం, పాత కొలీగ్ ఎవరో ఏం చేస్తున్నామని సరదాగా మీకు ఫోన్ చేయడం, వాళ్ళతో మీరు మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడి మీరు ఇటువంటి ఆస్పెక్ట్స్లో మీరు చాలా చక్కగా ముందుకు వెళ్ళడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చాలా మంచి ఫోకస్తో ఉండడంతో మీకు ఎగ్జామ్స్ కూడా చాలా బాగుంటాయి, ఉత్తీర్ణతతో ముందుకెళ్తారు. గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తున్నట్లయితే చాలా బాగా శ్రద్ధ వహించండి. ఉత్తీర్ణతతో పాస్ అవ్వడం అయితే 100% టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. మీరు చక్కగా ప్రిపేర్ అయి ఉంటాయి. లవ్ అండ్ మ్యారేజ్కి కనుక వచ్చినట్లయితే శని భగవానుడు బుధ భగవానుడిని చూస్తున్నారు కాబట్టి బుధ భగవానుడు కొంచెం స్లోగా ఉంటుంది మ్యారేజ్ విషయంలో, రిలేషన్షిప్ విషయంలో కూడా కాస్త స్లోగా ఉంటుంది. మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. అదే శని యొక్క చూపు, అండర్స్టాండింగ్ పెరుగుతుంది.
వ్యవధి ఎక్కువ ఉంటుంది. టైం లేదు అని జనరల్గా మన ఏడుపులు అవేగా. టైం ఇవ్వరు, టైం లేదు. శని భగవానుడు చూపు ఎప్పుడైతే పడుతుందో టైం ఉంది. టైం తప్ప ఏది ఉండదు. ఆ టైం ఉన్నప్పుడు మళ్ళీ టైం ఉందని ఏడుస్తాం. మనకే అర్థం కాదు ఏం కావాలో లైఫ్లో. సో ఆ టైం ఉన్నప్పుడు వాడుకోవడం తెలియదు మనకి. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ టైం ఉండి ఇచ్చినప్పుడు, అంటే జనరల్గా మీరు ఇక్కడ ఏం చూస్తారు తెలుసా, మీరు ఈ టైంలో ఎక్కువగా మీ పార్ట్నర్స్ కనుక ఐటీ ఇటువంటి ఇండస్ట్రీస్లో ఉన్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు, లీవ్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు, లేదా క్యాంప్స్ ఎక్కువగా ఉండవు. ట్రావెల్ చేసే పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి క్యాంప్స్ ఎక్కువగా ఉండవు. ఎక్కువ టైం వాళ్ళ ఇంట్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. టైం ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టే కదా. మరి ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఆ టైం మీకు ఇచ్చినప్పుడు అది మీరు చాలా చక్కగా సద్వినియోగం చేసుకోవడం, ఆ కొద్ది టైంని కూడా మీరు వాడుకోవడం, చాలా ప్రొడక్టివ్గా వాడుకోవడానికి మీరు ట్రై చేయండి. చాలా మ్యారిటల్ బ్లెస్ అయితే ఈజ్ గ్యారంటీడ్. ఇక్కడ కెరీర్ అండ్ బిజినెస్కి కనుక వచ్చినట్లయితే 9th హౌస్ లార్డ్ వచ్చి మీకు శుక్ర భగవానుడు 12వ స్థానంలో గోచారం. పర్వాలేదు, కంప్లీట్గా బ్యాడ్ అని అయితే చెప్పను. అయితే ఇక్కడ January 1st నుంచి అయితే చాలా చాలా బాగుంటుందండి. డిసెంబర్ వదిలిపెట్టండి, ఇబ్బంది ఏం లేదు. కొత్తగా ఆపర్చునిటీస్కి వెతకడం, కొత్తగా ఏదైనా ట్రై చేయాలని చూడడం, కొత్తగా బిజినెస్ స్కిల్స్ ఏమైనా పెంపొందించుకోవడం చూడడం అలాంటి వద్దు. ఒకవేళ చేసినా బ్రేక్ వస్తుంది. స్కిల్స్ అండ్ వాటిలో ఏమైనా తీసినా మళ్ళీ ఫీజు కట్టినా కూడా ఆ కోర్స్ మానేస్తారు January 1st కల్లా. సో కాబట్టి అలాంటివి కట్టొద్దు, డబ్బులు వేస్ట్ చేయొద్దు. January 1st తర్వాత అప్పటికీ ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు వెళ్ళి చేరుదురు, కానీ అప్పటి వరకు వద్దు, ఇబ్బంది ఏం లేదు. అయితే ఇక్కడ కుజభగవానుడు 6వ స్థానంలో గోచారాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ శత్రువులు మీకు తెలుస్తారు. శత్రువులు ఎవరు గేమ్ ఆడుతున్నారు, ఎవరు అంతర్గత శత్రువులు, ఎవరు అసలు మనలో ఉన్న శత్రువులు ఎవరు, బహిర్గత శత్రువులు ఎవరు, ఇలాంటి వాళ్ళు కూడా తెలుస్తారు. బహిర్గత శత్రువులు తెలిసినా కానీ మీరు వెళ్ళి మాట్లాడండి, పోట్లాడండి, గొడవాడండి, ఒక మాట అనండి అని నేను చెప్పటం లేదు. తెలుస్తారు, వాళ్ళ నుంచి దూరంగా ఉండడానికి ట్రై చేయండి, సరిపోతుంది, ఇబ్బంది లేదు. ఈ నెల ఎక్కువగా కుంభరాశి వాళ్ళు ఎవరు కూడాను నాట్ అట్లీస్ట్ అంటిల్ ఫిబ్రవరి నెల వరకు కూడాను ఎట్టి పరిస్థితుల్లో February 25వ తారీఖు 2025 అక్కడ వరకు రెడ్ కలర్ దుస్తులు వేసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. మీకు అంటే ఇంట్లో వేసుకునే దుస్తులు కూడా టీషర్ట్స్ కానీ, మగవారైతే ఆడవారైతే రెడ్ కలర్ దుస్తులు, సారీస్ ఇటువంటివి ఏమైనా ఉంటాయి. ముఖ్యంగా నేను మీకు ఈ టిప్ ఎందుకు చెప్తున్నానంటే 2025 9 నంబర్కి సంబంధించింది, భగవానుడికి సంబంధించింది. రెడ్ కలర్ ఎక్కువగా వేసుకుని తిరుగుతూ ఉంటారు జనం. మీరు పొరపాటును కూడా February 25 వరకు వేసుకోకండి, ఆ తర్వాత వేసుకుందరు కానీ ఇబ్బంది లేదు. అయితే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. కొత్త జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి కూడా అవకాశాలు చాలా చక్కగా వస్తూ ఉంటాయి. ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి, చాలా చక్కగా స్కిల్స్ పెంపొందింపు చేసుకోండి, మంచి జరుగుతుంది. శుభం భూయాత్.